హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ అల్లం గారెలు. ఈ అల్లం గారెలు అనేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు. అందరికీ గ్రైండర్ అనేది ఉండదు కదా, సో మిక్సీలోనే రుబ్బి ఈజీగా ఎటువంటి వంట సోడా వాడకుండా మెత్తగా స్పాంజీలో వచ్చే విధంగా, పైన క్రిస్పీగా లోపల మెత్తగా వచ్చే విధంగా మీకు టిప్స్తో ఈ అల్లంగాలు చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో మనం ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ అల్లం గారెలు నేను తొక్కపప్పుతో చేసి చూపిస్తున్నాను. నేను ఒక గ్లాసు వీడియోలో చూపిస్తున్న ఈ గ్లాస్తో నేను ఓవర్ నైట్ నానబెట్టాను. మీరు ఓవర్ నైట్ నానబెట్టకపోతే 8 గంటలన్నా నానబెట్టుకోవచ్చు. తర్వాత ఇందులో 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఇవి ఒక మిక్సీలో తీసుకొని అల్లం ముక్క పైన తొక్కు తీసి అది కూడా వేసేసుకొని ముందు అల్లముని పచ్చిమిర్చి బాగా రుబ్బుకోవాలి. తర్వాత మనం ఈ మినపప్పును కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి. ఆ వాటర్ వేసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పప్పు ఉంది కదా, మిగిలిన పప్పును కూడా అలా రుబ్బేసుకుని మెత్తగా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే మనకి గారెలు అనేవి రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మిగిలిన పప్పు కూడా అలా రుబ్బుకొని ఈ గిన్నెలో వేసేసుకోండి. మనం ఈ పప్పు అనేది మనం ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనకి ఈ గారెలు అనేవి మెత్తగా వస్తాయి. మాకు టైం లేదు అనుకుంటే ఒక 8 అవర్స్ అయినా నానబెట్టండి మిక్సీలో రుబ్బేటట్టయితే. తర్వాత ఇందులో 1 స్పూను ఉప్పు, తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఈ కలపడం అనేది చూడండి, ఒకవైపే మనం కలపాలన్నమాట. పిండి ఫ్లఫీగా వచ్చే వరకు ఒకవైపే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కలపాలి. ఈ ఫ్లఫీగా మనకు వచ్చిందో లేదో తెలియడానికి ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పిండి అందులో వేయాలి. వేస్తే మనకి పైకి కానీ తేలితే మనకి పిండి అనేది బాగా వచ్చినట్టు లెక్క. ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో మనం చేయి తడుపుకొని చూడండి, చేతితో ఇలా గారెలా ఒత్తుకొని వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం ఒక గరిటెలోకి గరిటెకి కొంచెం వాటర్ తడి చేసి తర్వాత ఇలా గారెలా ఒత్తుకొని ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఒక పాలిథిన్ కవర్లో కానీ పాల ప్యాకెట్ కవర్లో కానీ ఇలా గారెలా వేసుకోవచ్చు. మనకి గారెలు నూనె పీల్చకుండా ఉండి బాగా క్రిస్పీగా రావాలంటే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసి తర్వాత పిండి బాగా కలుపుకొని గారెలా మనం వేసేసుకోవాలి. ఈ గారెలు అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ గారెలు అనేవి తీసేసుకొని ఒక వైట్ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకొని తర్వాత అమ్మవారికి నైవేద్యంగా నివేదించడమే. నేను చెప్పిన టిప్స్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి పాటిస్తే మనం సోడా గుండ వాడకుండానే ఎంతో హెల్తీగా ఉండే అల్లం గారెలు మనం తయారు చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో. ఇంత హెల్తీగా ఉండే ఈ అల్లం గారెల్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.